వచ్చిందా గంటేసిందా మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 7వ వాక్యం చదవడం. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయేదాన్ని వారికి స్వాధీనపరచవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన జీవనం కలిగిన తండ్రికి స్తోత్రాలు, వందనాలు. మన మాటలు ధ్యానం చేసుకుంటుండగా అందరూ ఈ విధంగా బోధించి మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరియు మోషే యెహోషువను పిలిచి ఏమంటున్నాడు? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి నిబ్బరం లేదట, ధైర్యం లేదట. మీకు బ్రతికి సాధించాలనే ధైర్యం ఇలా ఉండాలి. ఏముండాలి? చెప్పండి. ధైర్యం కావాలంటే ఏ ధైర్యం కావాలి? నిబ్బరం కలిగిన ధైర్యం కావాలి. ఆమేన్. ఒక సేవకుడు పిలిచి చెప్తున్నాడు, యెహోషువా అధైర్యపడకు, రాబోయే పరిస్థితులను చూసి, ఉన్న పరిస్థితులను చూసి భయపడకు, నిబ్బరం కలిగి ఉండు. ఆమేన్. 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 మీరు ఇక్కడ చాలా నిబ్బరం లేకుండా వచ్చి కూర్చున్నారట, భయపడుతూ ఉన్నారట. నిబ్బరం లేకుండా ఉన్నది మీ మనసు. అటు ఇటు నిలకడలేదు. ఏం జరుగుతుందో భయంతో ఉన్నారు. నిబ్బరం కలిగి ఉండు. రేపటి రోజులు చూసి భయపడకండి. జరగబోయే రోజులు చూసి, పిల్లలు ఎదుగుదల చూసి భయపడకండి. నా ప్రభు చెప్తున్నాడు, మీకు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. ఆమేన్. ప్రతి పరిస్థితికి ధైర్యంగా ఎదిరించండి. హల్లెలూయా. 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 యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. ఆమేన్. దేవుడు మీ కొరకు సిద్ధం చేశాడంట కొన్ని ఆశీర్వాదాలు. దేవుడు మీ చేతికి ఇస్తాడంట. మీరు అధైర్యపడితే ఎవరు తీసుకుంటారు? మీరు బలహీనపరచాలంటే ఎవరు తీసుకుంటారు? మీరు దేవుని మాట వినకపోతే ఎవరు తీసుకుంటారు? ఆశీర్వాదాలు అలాగే ఉండిపోతాయి. డబ్బు బాగా సంపాదిస్తారు, ఎవరికి దాచుకుంటారు, మూట కట్టి పెట్టి ఒక దాంట్లో తొమ్మి పెడతారు. ఏంటంటే మినప బాక్స్లో పెడతారు, చచ్చిపోతారు. అది ఎవరు కనపడుతుంది? ఆ డబ్బు చెప్పండి, ఎవరు కనపడుతుంది? కనపడుతుంది? ఎవరు చెప్పారు? ఎవరైనా కనపడుతుందా? కనపడదు. హల్లెలూయా. 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 అది ఎవరు కనపడుతుంది? ఎవరు కనపడుతుంది? ఆ స్థలం కొనబడి కనపడుతుంది. ఈ యాత్ర అయిపోతే చచ్చిపోతాడు. వాడు అంటాడు, ఆ స్థలం కొంటున్నప్పుడు, అతని మీద ఉపయోగించబడినప్పుడు ఏదో ఒక పని చేసుకున్నాం, అక్కడ రూమ్ పడతామో, ఇక్కడ ఈ బాయిలో అవుతామో, లేకపోతే పొలము మంచిగా ట్రాక్టర్ పెట్టి దున్నిద్దామో, దేశీ పెడతామో, అట్లా ఇట్లా చేస్తారు కదా. హల్లెలూయా. అది దున్నేటం టైంలో, తొలి సమయంలో ఆ పెట్టి బయటకు వస్తుంది. ఈ తిరగడం చేయడు, పెట్టడం, పిల్లలు పెట్టడం, వాడు తిరగడం, చచ్చిపోయాడు. హల్లెలూయా. ఆ పిల్లలు బాగుపడ్డారా? వాడు బాగుపడలేదు. సకల బాధలు పడుతున్న ఆశను అనుకుంటారు. ఆమేన్. ఈ పెట్టి ఇక్కడే ఉండిపోద్ది. ఆమేన్. అది ఎవరికి దొరుకుతుంది? ఎవరికి దొరుకుతుంది? అనుకోకుండా తొమ్మిది వాడికే బయటకు పడుతుంది. హల్లెలూయా. అనుకోకుండా
మంచి ఒక సీట్ దొరికింది, పక్కనే కూర్చున్నాం. మా పక్క ఒక ముసలాన్ని నిలబడుకోలేకపోతుంటే ఆ ముసలానికి సీట్ ఇచ్చిన ఇరుక్కొని కూర్చోవాలా లేదా ముసలి బిడ్డ ఆ ముఖం సరే ఇట్లా చూసి, సరే నేను ఆ పక్కనే కూర్చున్నా, తొంగి నా వైపు చూసింది ఇట్లా. ఆమె మా అమ్మ ఏం చేసిందంటే ఉండలాక ఆ బ్యాగ్లో నుంచి ఆ జీడిపప్పు ఉండదు, ఆ కిస్మిస్ టై చేసి నాకు ఇస్తుంది, ఒక్కొక్కటి ఇస్తుంది, నేను అప్పుడు చుట్టూ తెప్పుతో నాకు వస్తుంది. ఆ ముఖం ఆ తిప్పుడు మాకు రాదు, అలాగే ముఖం ఇంటికి తిప్పుతుంది. సీట్ ఇచ్చింది, నేను కొంచెం పెట్టుకుంటున్నాను. మళ్ళీ మా వైపు తిరిగి ముఖం చెప్తున్నాయి. మేమంట పెళ్లి కడతామంట, సింబల్ లేదుగా, ఏ సింబల్ లేదు. ఆమె నీకు ఏమైతుంది బిడ్డ? మా ఆయన బొట్టు లేదుగా, బతులు తినేసి ఉంటాడు, బొట్టు లేదుగా, లైసెన్స్ చూపి ఇటు చూస్తున్నా. ఏది లైసెన్స్ కోసం? ఏ లైసెన్స్ అది? మంగళమేసునకు మనుజ, అప్పుడు కడతారు తాను కొట్టు, దాన్ని లైసెన్స్. అది కూడా చెప్పాలి. కాళ్ళకి చూసింది, అదేమో దొరుకుతాడు, అయినామంట ఆమె అయ్యలేవు. ఇదేదో కేసు రావాలనుకుంటుందా ముసలి? అదే మరి అంతే ఉంటుంది. ఆమె అనుకోకుండా వచ్చినా కదా, అయ్యి కూడా కనపడలేదా ముసలి బిడ్డ? అయ్యింది లేదు కదా, బిడ్డలు లేవు కదా, ఇది కూడా లేనట్టుందిగా, చేయను కదా, దుస్తులు తట్టుకోలేదేమో అని కోపం వచ్చిందండి. ఆమె తట్టుకోలేకుండా ఏసులేము అనుకున్నామే ముసలామే. వెంటనే అనుమానించదు కదా. ఈ అనుమానం అనేది సొంత లేకుండా వచ్చేస్తుంది. ఆమె ఎవరైనా డోర్ అనేది రాదు, అలాగే ఉంటుంది, అది మోసం చేస్తుంది లోపల. ఆమె మీరు అనుకోకుండా వచ్చారు ఇక్కడికి, అనుకోకుండా అన్ని విడిచిపెట్టేశారు. ఆమె లోపల కూడా మిమ్మల్ని ఇట్లాగే తల్లి వస్తుంది. ఎట్లాగా దొరుకుతాడా సంబంధం? నమ్ముతున్నాను కదా, దొరకడు. ఎవరు? ఢిల్లీ నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ పనిచేసి చేస్తున్నాడు. ఆమె ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ అమ్మాయిని చేసుకుని పరిచయం చేస్తున్నాడు. అమ్మను వదిలిపెట్టేశాడు, అయ్యను వదిలిపెట్టేశాడు, అందరూ వదిలిపెట్టేశాడు. ఫ్రెండ్స్ తో ఇక్కడ మీటింగ్కి వచ్చాడు. స్టేజ్ మీద అమ్మాయి పాట పాడుతుంటే చూశాడు. చేసుకోవాలా చెప్పేసాడు, నేను పెళ్లి చేసుకుంటాను. సంబంధం రాదనుకున్నాను, సంబంధం రాదనుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాడు అబ్బాయి. ఆమె ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ ప్రాంతంలో దొరకరా ఎత్తును. ఆ ఎముక, ఏ ఎముక? ఎముక మరి ఆ ఎముక ఢిల్లీలో ఉంది. ఆమె ఢిల్లీ నుంచి వచ్చింది. నేను చేసుకున్నాను, తెక్కున్నా, నేను వెంటనే చేసుకోవడానికి తలవచ్చుకోవడం. మా ఆయన ఉన్నాడు, మా పెద్ద ఆయన ఉంటాడు. పెద్ద ఆయన నన్ను పెంచిన తండ్రి ఉన్నాడు. ఆయన ఓకే అంటే ఓకే.
ఆమోసయ్య గారు ఓకే ఆయన ఓకే అంటున్నారా? అయ్యా నీ తిక్కలు వచ్చి నన్ను చేసుకోవడానికి తిక్కలు కదమ్మా దేవుడు పంపించాడు రామే ఇవన్నీ ఇక్కడి నుంచి వెతుకుతాం, అక్కడ దొరుకుతాను, ఇక్కడ దొరుకుతాను కానీ యాడ దొరకలేదు. తిక్కలోడు కదా మంచోడు పాపం. ఆమె ఢిల్లీ నుంచి వచ్చాడు. హాలు పెళ్లి చేసేసారు. ఆమె దేవుడు ఆయన అడిగి పెళ్లి చేసేసారు. ఆమె అట్లా అంటారు మిమ్మల్ని. ఎట్లా అంటారు? మీరు యేసు దేవుడు నమ్ముకోకుండా నమ్ముకున్నారు. నమ్ముకుంటే నమ్ముకోండి కానీ ఇటు సగం ఉండండి, అటు సగం ఉండండి. అరే నీ భార్య పోతే పోయింది వింటున్నావా? వాడు పోతే పోయాడు, నువ్వు ఇటుండు. ఇటు కొంచెం దొరుకుతుంది, అటు కూడా కొంచెం దొరుకుతుంది. ఇద్దరు తినండి. అర్థమవుతున్న భాష. లోకంలో కొంచెం ఉండు, దేవుడిలో కొంచెం ఉండు. వీలైతే 75% లోకంలో ఉండి 25% మాత్రమే చర్చికి 2-3 వారాలకి నెలకు ఒకసారి. ఎందుకంటే సంబంధాలు కావాలి కదా. అట్లాంటి స్వర్గం నుంచి వస్తారు వాళ్ళు. వాళ్ళు ఎవరు? అపవాది చిరిచిన బ్యాచ్. ఆమె ఈ కొత్తపల్లి ప్రాంతానికి ఒక బ్యాచ్ ఉంది, కరీంనగర్ ప్రాంతానికి ఒక బ్యాచ్ ఉంది, తీగపల్లికి ఒక బ్యాచ్ ఉంది. ఈ టీములుగా చేసేసేవాడు ఎవరు? వాడేనండి తేజవ నక్షత్రమా అని పొగిడించబడి ఎక్కడ తక్కువేయబడ్డాడు? భూమి మీద తక్కువేయబడ్డాడు. ఒక బ్యాచ్ వేసుకున్నాడు, ఒక పార్టీ పెట్టుకున్నాడు. వాడి కూడా మీటింగ్ ఉంటుంది, వాడి కూడా బైబిల్ ట్రైనింగ్ ఉంటుంది. కొత్తపల్లికి డేవిడ్ రాజు వస్తున్నాడు, వాడు నిద్రపోయి చేస్తున్నాడు. తిక్కవాడు సామాన్యుడు కాదు. వాడు మామూలు కాదు, మా టిక్కే తెలుస్తున్నాడు. చెప్పేస్తున్నాడు ముందుగా ఓటర్లకి. అది పోయి ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏంటిరా కరెంట్ లేకపోవడము ఇంట్లో వాళ్ళు కరెంట్ లేకుండా జనరేటర్ తెచ్చిస్తున్నారు. ఆడ బాగా ప్రాంతాల పనులు ఉన్నారే, మనం పోయింది వాళ్ళు బయట తిరిగి వెళ్ళిపోతాం. కాదండి ఎటు తిరిగిపోతారు? బయట తిరిగిపోతారు. అమ్మాయి ఏమొచ్చేవాడు అంటే ఆ సంఘం ఎవరితో అనుకున్నావు? ఎవరితో సంఘం? ఎవరైనా చెప్పుదంటే చూసిన పెద్దలందరూ నువ్వు ఏర్పాటు చేసే మొత్తం ఎంత తిరిగి వచ్చిన బ్యాచ్ ఆయన అమోసయ్య సంఘం. ఆయన కూడా ఇక్కడికి వచ్చాడా? ఆయన ఎందుకు మీరు మాట్లాడటం ఒకనే. వాడు తిరిగి ఈసారి బైబిల్ ట్రైనింగ్ పెట్టించుకుంటున్నాడు. ఆమె చర్చికి ఎట్లా పోకుండా చేయాలి, ఎట్లా గొడవలు పెట్టాలి ట్రైనింగ్ ఇస్తున్నాడు. మీకు తెలియదు. వాడు కూడా తల్లిదండ్రులు పెడతాడు, మీటింగ్లు పెడతాడు. అపవాది కాడు. ఆమె మీటింగ్లో పెట్టి నిద్ర పెట్టకుండా చేయగా వాళ్ళని సమాధానం లేకుండా నైట్ ప్రార్థన చేసుకోవడం, కుటుంబ ప్రార్థన. ఈ వారం చేసుకోవాలి, నీదే బాధ్యత. ఒక్కొక్క కుటుంబాన్ని గొప్ప చెప్పి వెళ్ళిపోతున్నాడు. మిమ్మల్ని పిలిచిన ఎవరెవరు లోపలైన సంగతి కూడా తెలియదు. అప్పటికి కొన్ని శాతం పడిపోతుంటాయి ఆ జ్ఞానానికి. కొన్ని పడిపోయి బయటకు రావాలి. మంచి ఫ్రై చేసుకునేట్టుగా దొరికినట్టు. ఆమె వాడు ఎక్కువ ఎవరు తింటాడంటే ఎవరు తింటాడు చెప్పండి. చెప్పండి మీరు చెప్పండి. ఎట్టిట్లో ఎవరు ఎట్టిట్లో ఉంటారు చెప్పండి. మీరు చెప్పండి. భయపడేవారు సిస్టర్ చెప్పండి. మీరు చెప్పండి. ఈ ఆదివారం బాబోతే ఏంటంట చర్చికి? ఈ ఆదివారం అయినది ప్రతి ఆదివారం బాగుండేనా? ఇది ఒక సలహా ఇస్తున్నాను. ఏ సలహా? ఫంక్షన్ ఉందండి, చాలా ముఖ్యమైన ఫంక్షన్ ఉంది, వెళ్ళాల్సిందే. ఇది ఒక సలహా ఇస్తుంది. ఎక్కడ నా మాటలు అర్థమవుతుంది మీకు? ఆమె ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనుకోకుండా ఇక్కడ కొంచెం ఊడిపడ్డారు. అనుకోకుండా వచ్చారు కానీ రావాల్సిన స్థలానికి వచ్చారు మీరు. ఇప్పుడు తవ్వడం ప్రారంభిస్తున్నారు. ఏ తవ్వడం ప్రారంభిస్తున్నారు? ఇప్పుడు తవ్వడం ప్రారంభిస్తున్నారు. ఆమె
నీ భర్త బాగాలేకపోతే ఇక్కడికి రావు, నీ భార్య బాగాలేకపోతే ఇక్కడికి రావు. హల్లెలూయా. వాళ్ళు బాగలేదు కాబట్టి నేను ఇక్కడికి వచ్చావు. బాగుంటే ఎందుకు వస్తావు? అర్థమవుతుందా? అని బాగుంటే మనం ఎందుకు వస్తాం? ఆమె చెప్పండి, అని బాగుంటే మనం ఎందుకు వస్తాం? వాడు మన స్థలాన్ని అమ్మేశాడు, మనం కొనుక్కున్నాం. ఇప్పుడు ఆ స్థలంలో వాడు బంగారాలు అన్ని దాచిపెట్టిపోయాడు, అన్ని దాచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు అమ్ముకోకుండా మనం ల్యాండ్ కొనుక్కుంటాం. ఆమె ఇప్పుడు కొనలో ఏదో లాభం సగం చేయండి, జేసీబీ తీసుకురాలి, దాంట్లో నిధులు దొరకబోతున్నాయి. ఆమె ఏం దొరకబోతున్నాయి? ఏం దొరకబోతున్నాయి? అది దాచిపెట్టి వెళ్ళిపోయాడే, ముసలుడు చచ్చిపోయాడే, స్థలాన్ని చంపేసి బిడ్డలు కూడా పెట్టుకోండి. ఇప్పుడు మనం కొనుక్కున్నాడు. ఏం చేశాడు తెలుసా? స్థలాన్ని శుభ్రం చేస్తా ఉంటే ఆ పెట్టి బయటికి వెళ్ళింది. ఆమె పెట్టి బయట పడ్డాడు. శుభ్రంగా దాన్ని తీసుకొని పొగలు కొడుతూ చూడండి, దాంట్లో ఏముంటాయి తెలుసా? ఏమంటే చెప్పండి. వాడి జీవితానికి బ్రతికిన దినాలన్నీ స్థిరపడే ఆస్తి దేవుడు ఇచ్చేస్తాడు. ఆమె మీరు అనుకోకుండా ఎక్కడికి వచ్చారు, మీరు తవ్వుతా ఉండండి, దేవుడికి ఇస్తా ఉంటాడు. తవ్వడం అంటే ఏంటి? వినడం. తవ్వడం అంటే ఏంటి? లోపట్టం, దేవుడి వైపు తిరగడం. మీరు ఎంత దిగుతారో అంత లోతులో మీరు వెళ్ళిపోతారు. సర్వ సత్యంలో మీరు నడిపించబడతారు. మీరు తొమ్మిది కొద్ది మీకు కష్టం రావచ్చు. యేసు ప్రభువు నమ్ముకున్నారు కదా, కష్టాలు రావన్నారు కదా, కష్టం లేదు. తొమ్మిది అడిగిన ఒకడన్నాడట, నేను ఉపవాస ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు ఏ బాధ లేదు అన్నాడు. వింటున్నాడా? ప్రార్థన చేస్తాను అన్నాడు. ప్రార్థన చేస్తా అన్నాడు. ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఉపవాస ప్రార్థన అయిపోయింది. ఏమండి ఉపవాస ప్రార్థన అయిపోయి పనికి పోవాలన్నాడు కదా. లేదు, ఆయన అన్నాడు ఇస్తానన్నాడు. నేను పనికి వెళ్ళను అన్నాడు. ఇంట్లో మొత్తం ఖాళీ అయిపోయింది. ఏమైపోయింది? ఇంట్లో మొత్తం సామానంతా ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోతే ప్రభువా మా ఆయనతో ఒక మాట మాట్లాడు, పనికి పోమని చెప్పని ప్రార్థన చేసింది. నువ్వు చెప్తే అతను వింటాడు, లేకపోతే ఇవ్వడు అని ప్రార్థన చేస్తే భార్య వెంటనే ప్రార్థన చేయగానే ఫోన్ చేయగానే ఆయన అందుకున్నాడు. సెల్ వెంటనే లిఫ్ట్ చేశాడు. అలాగే ఏసై వెంటనే సెల్ ఆన్ చేసి మాట్లాడి ఏంటమ్మా అంటే ఇట్లా చెప్తున్నాడు, అయ్యా 4 రోజుల్లో పోస్తున్నాడు, అంతా నీ మీదే చెప్తున్నాడు, ఏం పని చేయట్లేదు, సోమరిపోతులా తింటున్నాడు, కొనుక్కుంటున్నాడు, సోమరు తింటున్నాడు, ఆ మంచాన్ని కలుసుకుంటున్నాడు, కొనుక్కుంటున్నాడు, ఏమైనా అడిగితే ఏసై ఇస్తారు అంటున్నాడు. ఇదే అలవాటు అయితే ఇదే దొరమైందా, వీడి దరిద్రుడిగా మారిపోతాను రోజు రోజుకి అని అంటే, ఎంతసేపు నీ పేరు చెప్తున్నాడు, నా రోజు పంపిస్తున్నాను అని చెప్తుంది. అలాగే ఇద్దరు మాట్లాడుతూ ఫోన్ కట్ చేసుకుంటారు. ఆమె నేను ఫోన్ చేస్తాను నీ భర్త కానీ ఏసై ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ చేసి ఏడా బాబు భర్త అంతా ఉపవాసం ఉన్నావు కదా, ఏ సంగతి ఎప్పుడు ఏం చేస్తున్నావు అంటే సేవకు పోతావా అని అడిగాడట. నేను చూపిస్తే పోతానయ్యా అన్నాడు. సరే అంతవరకు నేను చూపిస్తాను, కొన్ని దినాలు పని చేసుకోవాలన్నాడు. ఆమె అక్కడ కూడా వంటతో పో అన్నాడు. హల్లెలూయా, 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 చెప్పండి హల్లెలూయా. వంట దొరికితే ఆకాశంలో నుంచి ఒక రొట్టె ముక్కేశాడు. చిన్న గుంటలో కానీ రొట్టె, అబ్బో నేను గుంటలో కానీ ఆకాశంలో నుంచి రొట్టె కింద పడ్డది, ఎట్లా రొట్టె కింద పడ్డది, నాకు బాధలేదు, పని చేయకూడదు, అవసరం లేదని ఆ రొట్టెని పట్టుకుని పోయాడు. ఆ రొట్టె ఆయన పట్టుకునే కొద్ది కింద పోతున్నాడు. దొరకలేదంట చేతికి. హల్లెలూయా, అలా ఇంత లోతు దొరికాడట. తుమ్మి ఆ రొట్టె ముందు కనబడుతుంది కానీ పట్టుకోవడానికి కిందకి లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి ప్రభు ఇట్లా అయితే రొట్టె ముక్కు చూపించిన ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది, ఏంటి ప్రభు అంటే, ఒరే కష్టపడండి, అది నీ చేతికి రాదురా అన్నాడట. ఏమన్నాడట? కష్టపడండి, దరిద్రుడుగా ఇంట్లో ఉంటే ఏది చేతికి వస్తుందిరా, అందుకే నువ్వు కష్టపడాలి. ఆమె వింటున్నారా? చూసుకుంటున్నారు కదా.
నాకు ఇప్పుడు ఇచ్చాడు. వినండి, తోకుండా పోతున్నాడు. అప్పుడు కాపాడేది. తోకుండా పోతే కదా లాస్ట్ నిలబడ్డది రొట్టు ముక్క అలాగే. ఆమె అన్ని జనులు కూడా మిమ్మల్ని ఇలాగే అంటారు. ఏసై దగ్గరికి వెళ్ళారు కదా, మీరు సుఖంగా ఉన్నారు కదా, ఏంకో కష్టపడుతూనే ఉన్నారు అంటారు. అంటారా? వాడికి ఇంకా ఎందుకు ఉద్యోగం లేదు, ఆయన మీ పట్ల స్వామికి వేయటం లేదు, ముఖ్యులు చేస్తాం మాట్లాడతారు. ఆయన వింటే కదా మీరు ఏదో గుడ్డిగా నమ్ముకున్నారు కదా అని ఒక రాయి వేసిపోతారు. ఆ రాయి ఎక్కడ తగులుతుంది? కాలు పోగలు కొద్దిగా తగులుతుంది. ఏమండి వేసే మా ప్రార్థన అసలు మా కట్టం వేరే వెళ్తున్నాం, రూట్ కట్టేనా గోగులు అడిగినాము బరాబర్ చూపిస్తుందా? అదే ఎన్ని వాడాలి ఎన్ని గుర్తించేది వాడి వచ్చి వాడే వాడిని దాకా వచ్చేస్తుంది. అదే కలుగుతారు. ఏం కలుగుతుంది? అదే పెళ్ళి అవుతుందో కాదు, పెళ్లి చేసుకున్నాడు దేవుడు అన్నాడు, బాబు నువ్వు ఆ దేశానికి ఈ దేశానికి వెళ్ళకూడదు, ఇక్కడే సేవ చేయాలన్నాడు. తెలుసా మీకు? పరిచయం చేసుకున్నాడు అమెరికా. అరుణకు వాళ్ళ భర్త తెలుసా మీకు? తెలుసా మీకు? పరిచయం చేసుకోండి. నేను డూప్లికేట్ మాటలు చెప్పలేదు. ఆమె మీరు నిపుణం కలిగే ధైర్యంగా ఉంటే, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకస్తులనే ధైర్యం మీకుంటే, విశ్వాసం ఉంటే, ఏదో ఒక రోజున మీరు గర్భ తీసుకొని పెట్టి బాగుపడతారు. చెప్పండి హల్లెలూయా. ఏదో ఒక రోజున మీరు ఆశీర్వాదానికి చీకటి తలుపులను దేవుడు మీ చేత పగలగొట్టే తలుపులను తెరిపిస్తాడు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఎక్కుతుందా నేను చెప్పేది? లోపలికి వెళ్తుందా? సౌకర్యం మీద వస్తున్నట్టుంది. నేను స్వామి గారు మంచిగా స్లాబ్ వేసేసాడు. నిద్రకాలమే లేదు. నీకు అట్లా అనుకోగలది. పోతే పోయినాడు కానీ నిద్రలో కూడా నేను ఎక్కిచ్చేది. నిద్రపోతే పోయినా నేను కూడా ఎక్కువ నేను కూడా నిద్రపోతా. అయ్యా చెప్పింది కదా, నేను నిద్రపోతుంది కానీ నేను నా పక్కనటువంటి ఆయన ముందుగానే చెప్పాను. నేను పడుకునేటప్పుడే చెప్పిన, అయ్యా రాత్రి అంతా ప్లే చేశారు, ఇప్పుడు 4 రోజులు 3 రోజులు అయింది. అప్పుడు పక్కన పడుకోవాలంటే నేను అభిషేకం నా దగ్గరికి వస్తుందా అన్నాడు. అదే అంటే ఇలా కదా, ఏదన్నా నీ మీద అభిషేకం నాకు వస్తుంది కదా. అమ్మో ఈ 2 భాషలతో మాట్లాడుతున్నాడు. ఆయనలో ఉన్న దేవుడే ఎవరికో ఒక కాలతో ఒక అభిషేకం ఏమో కానీ నీలో ఉన్నాయి బయటకు వస్తుంది, ఆ పక్కన పడేస్తున్నట్టున్నాడు. మరి అంతే, దేవుని యొక్క బిడ్డలలో ఉన్న ప్రాంతంలో వాడు నిలబడలేడు. ఎవరు నిలబడలేడు? వాడు నిలబడలేడు. ఆమె ఆ తమ్ముడని కెపాసిటీ కనబడట్లేదు. వాడు ఎంత చేసేవాడి? అన్ని వర్షం ఉంటుంది అండి. మన ఎంత ఆదాయంలో 250 అయినా మినిమం ఉండాలి. ఆమె ధైర్యంగా ఉన్నాడే మిమ్మల్ని పిలిచిన దేవుడు. అంటే చెప్పండి, వాడు అంటున్నాడు నీకు అమ్మాయి తల్లి నమ్మదగిన దేవుడు అన్నావా అని చేశారు. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎప్పుడు కలిగి ధైర్యంగా ఉన్నాడే. అన్నా పెళ్లి చేసేస్తామంటున్నారన్నా ఎవరన్నా తీసుకొచ్చి వాడు అన్ని చేసుకుని నాకు ఇష్టం లేదన్నా ప్రార్థన చేయమ్మా. పాపం ఆ బిడ్డ 21 రోజు ప్రార్థన చేసింది. చూడండి అలాగే ఇంట్లో కూర్చోబెట్టుకుని సాయం వచ్చాడు. ఎక్కడ? ఇంట్లో కూర్చోబెట్టుకుని సాయం కూడా వచ్చాడు. ఆమె లక్ష్మీపూర్ పెట్టేస్తుంది. ఇంట్లో వాళ్ళు టార్చర్ వాళ్ళక మా తమ్ముడిని చేసుకోవే, మా తమ్ముడు చేసుకొచ్చేవాడు చేసుకోవే. నేను చేసుకున్నామా? నేను ఎంతో మొత్తానికి అయితే నేను ఊడిపడ్డా, ఏ సైడ్ కడగబడ్డా. నాకు అది
ఇది వద్దు నాకు. ఏదొద్దు? బయటిది ఇంట్లోనే కావాలి. ఆమె ఇంట్లో కంటే ఎక్కడిది? ఇంట్లో కంటే ఎక్కడిది? అబ్బాయి యేసయ్యను నమ్ముకున్న వాడే కావాలి, మన ఇంట్లో ఉన్న వాడే కావాలి. ఆమె అది తగ్గదు. ఎవరొకరు లైక్ చేసేద్దాం. ఆమె పెట్టదు. ఆమె బిడ్డ జీవితాన్ని జీవిస్తుంది. హల్లెలూయా. నా బిడ్డ ఏడుస్తున్నా మొన్న దాకా నువ్వు మళ్ళీ ఇప్పుడు నీ బిడ్డనా చేయన్నా తొందరగా పడుకోబోతుంది, బాత్రూమ్ ఏడుస్తుంది. ఏందమ్మా ఏడిస్తేనే కదా ముద్దు అంటే తేగు కొట్టుకుంటున్నా లోపల తల్లి ప్రేమ తట్టుకోలేకపోతుంది. జ్వరం వచ్చినప్పుడు నువ్వు దారి తప్పిపోతే ఏసై తట్టుకుంటాడా? ఆయన మాట పోతే ఏసై తట్టుకుంటాడా? ఎక్కడో తప్పిపోయినట్టు ఎత్తుకు మళ్ళీ అక్కడ పెట్టు అన్న. ఆమె అని ఎత్తుకొని పెట్టి మళ్ళీ తెల్లవారు జ్వరం అయిపోయిందండి క్షణంలో. ఆమె నిన్ను పిలిచిన దేవుడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని చెప్పే దేవుడు. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పరు? నేనున్నా లేరా అని అంటారు నీకు. కానీ నువ్వు నమ్మిన దేవుడు నిబ్బరంగా ఉండి ధైర్యంగా ఉండాలంటే హల్లెలూయా. ఖచ్చితంగా ప్రమాణం చేస్తున్న ప్రతి మాట మీ జీవితంలో నెరవేర్చే బాధ్యతనే. ఆమె వాగ్దానం చేసిన ప్రతి దాన్ని మీకు ఇచ్చేస్తాను. 1 గంటకి ఇస్తా. ఓకేనేమో? 1 గంట వద్దా? 1 గంటకి ఇస్తా. టైం 1 గంటకి వదిలి పెడతాను అనుకుంటా. 1 గంటకి వదిలి పెడతాను. ఓకేనా? ఓకే. సగం మీరు ఇటుకొచ్చి ఉన్నట్టున్నారు, అటుకొచ్చి ఉన్నారు. ఫుల్గా ఉంటే చెప్పకపోయారా? ఓకేనా? అనకపోయారా? మీకు అన్నారు. నాకు 9:30కే మెసేజ్ ఇచ్చేసేది. సార్ 10కి ఇచ్చేసేది. 10:30 కాదు, 10కే ఆరాధన అయిపోవాలి. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీరు స్వాధీనపరచుకోవాలంటే హల్లెలూయా. దేవుడు మీకు ఇస్తాడు, మీరు స్వాధీనపరచుకోవాలి. ఈ భూమి నాది అనాలి. మనకి చొప్పరికి చర్చి ఉంది కదా, రూపాయలు 10 లక్షలు అయ్యారు భయాలు పెట్టాడంట. ఈ చూసినాగా కాదు, నేను నీకు భయాలు పెట్టను, నాకే కావాలని భయం పెట్టినట్టు గుంటలో పెడితే ఇప్పుడు ల్యాండ్ అంతా అయింది అయిపోయింది. మనం వెళ్ళే మందిరం అదే. ఆమె చేయటంట. ఇది అవ్వకపోయేది నాకు కావాలంటే ల్యాండ్. ఆమె ఇల్లు నాకు కావాలి అని ఇప్పించాలి. పొయ్యి కొట్టేసుకున్నా నేను చేసేది ముందుకున్నాడు. మా బ్రదర్ చెప్పిన ఇవాళ నాది కావాలని ఆయన పోలీస్ స్టేషన్లో పెడుతున్నాను. అది ప్రార్థన చేయాలి. స్వాధీనం పరచుకోవడం అంటే ప్రార్థన చేస్తే దేవుడు అన్ని ఇస్తారట. ఆమె దేవుడు మిమ్మల్ని అలాగే దీవించిన కాక. చదవండి.